మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకు నన్నే క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపించింది? అది సార్ మీరు ఈ ఇయర్ క్యాలెండర్ దాటేసి నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో 5 నెలలు తాగేశారు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. కుల్లారా మీకు అమ్మాయి నాతో మాట్లాడుతుందని? సారీ సార్. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు నిజంగానే బాగా పాడారనుకున్నారా? యాక్చువల్ గా ఇక్కడ ఉంది ఫారినర్స్ కాబట్టి సరిపోయింది. తెలుగు వాళ్ళ ముందు పాడకండి. ఎందుకు? కొడతారు. నాకు ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చండి. అవునా? జస్టిన్ బార్బర్, షికారా. కావాలంటే నేను పాడి శాంపుల్ చూపిస్తా. అరే మీకు అర్థమవుతుందా? ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా, మనతో కూర్చొని మాట్లాడుతుందిరా. మనం ప్రతి వారం ఇలా బయటికి రావాలరా. అది కూడా నా కీర్తితోనే రావాలని ఉంది. అండ్ మేమిద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం పడిపోయినాం రా. మన ముగ్గురం కూడా ఆల్మోస్ట్ రోడ్డును పడిపోయాం రా. రే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా. పోతే సంపాదించుకోవచ్చు. ఎప్పుడు సంపాదించాల్సినప్పుడు ఇప్పుడు పోగొడుతున్నావు. రే మనం తలుచుకుంటే కోట్లు సంపాదించడం ఒక లెక్క. అరే నువ్వు వేసుకున్న కోటి సంపాదించడానికి ఎన్ని లెక్కలేసామో గుర్తుందా నీకు? అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి అమ్మ నాన్నలాగా ఆలోచించండి. ఇది మళ్ళీ లైఫ్ లో జరుగుతుందో లేదో కూడా తెలీదు. సర్లే ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం, అమ్మా నాన్నలం కదా. కానీ అదే కదా నేను కూడా చెప్తుంది. అరే పడిపోయిందిరా. ఇదే గోల్డెన్ ఛాన్స్. ఇలా రా. ఏం చేస్తారా? అరే 408 లోకి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి పెళ్లికని ఒకడు వచ్చాడు రా. వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికి వెళ్ళిపోయాడు. రేపు మార్నింగ్ 11 వరకు రాడు. ఇంకే నువ్వు అమ్మాయిని లిఫ్ట్ లో తీసుకుని పైకి వచ్చాయి, మేము వెళ్ళి రూమ్ రెడీ చేద్దాం. వాడ్ రూమ్ వీడ్ రూమ్ ఎందుకురా? మనమే ఇంకో రూమ్ తీసుకుందాం. నా కళ్ళు కిట్లీలు అమ్మేసి కట్టేసేరా. ప్లీజ్ రా పైకి రారా. అమ్మాయి అక్కడే ఉందా, తీసుకెళ్దాం. పదరా మనం వెళ్ళి రెడీ చేద్దాం. పదరా. కేర్ఫుల్. ఎక్కడికి వెళ్తున్నాం? కేర్ఫుల్ అండి. ఎక్కడికి వెళ్తున్నాం? మీకు ఎక్కువైందండి, పడుకోవాలి. ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్ గా టైంకి? ఎందుకు కొట్టావాడిని? లవ్ చేస్తున్నావా? నచ్చానా? చాలా టైం తర్వాత లేదు ఏమీ లేదు. ఇలా రా ఒకసారి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి. సరే అండం కాదు, ఈ ఒక్కరోజు నీ మంచితనం పక్కన పెట్టరా. ఓకే కదా? సరే ఆయుధాలు ఉన్నాయా? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతా అవే వస్తాయి.
అమ్మయ్యా. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా? లేదు, నాకు ఇయర్ మొత్తం రూమ్ ఇట్లా పడి ఉంటుంది ఎప్పుడు. మేము రిచ్ కదా. ఓకే, ఐ టేక్ లీవ్. లీవా? ఆఫీస్కి వెళ్ళబోద్దా అట్లా ఈరోజు? యూ సో ఫనీ. హాస్టల్కి వెళ్దామని. ఓ, కెన్ ఐ డ్రాప్ యూ? పర్లేదండి, ఐ టేక్ అ క్యాబ్. చా, నా కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని, కానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి. ఓకే. सर 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 बिल सर. దే పెయిడ్ నో? नो सर. ఎనీ ప్రాబ్లం? యూ హ్యావ్ మై కార్డ్ నో, టేక్ ఇట్. सॉरी सर, योर कार्ड इज नॉट हियर. స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 1280 పాస్వర్డ్. नो सर, योर कार्ड इज नॉट हियर सर. సి, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, కావాలంటే ఐ కెన్ పే. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్కి? నిన్ననే ఫస్ట్ టైం. నేను 6 years నుండి వస్తున్నా. ఈ అమ్మాయి కొత్త, అందుకే గుర్తుపట్టట్లేదు. ఓకే. నువ్వు, నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు. 1 minute, ఓకే? सर सर प्लीज सर 1 बिल. minute. Sir. నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు, నేను తనతో సార్ట్ చేసుకుని వచ్చేస్తా, ఓకే? 2 minutes. నీకు దండం పెడతానే, తన ఇంటికి పంపించేసి వస్తా. అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా? వాళ్ళు ఏదో కామెడీగానే ఉంటారు. దానికి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్? దాని ముందు ఇచ్చేద్దికే. ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో. ట్యూస్డే రోజు 502 రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే? ఏం గుర్తున్నావే? నేను చెప్పనా, ఆ రూమ్ లో బీర్లు తాగుతుంటాయి. బిల్లేవా? హోటల్ మన బాబుదా? సో వేర్ ఈస్ మై కార్డ్? ఎస్ సార్, యువర్ కార్డ్ ఇస్ హియర్ సార్. Go pay the bill. These 5-star people are lazy, crazy people. They don't check the cards, you know. I told her silver card. యా. Blind girl. By the way, what did you observe in this painting? అది అర్థం అవట్లేదండి. అది పెయింటింగ్ గ్రేట్నెస్. పద. ఎరా అయిపోయిందా? అయిపోయిందిరా. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉందనుకో. బాబోయ్, అంత బాగుందేంట్రా? మామూలుగా లేదు. ఒక్కసారి కాదు, 3 times back to back. అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది. అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా. ఏం లేదురా, ఫస్ట్ పూత తీసా, మూత తీసానంటాడేంటి? డ్రెస్ అయి ఉంటది. తర్వాత గరిటె తీసా. అరే ఆ తర్వాత తర్వాత మొత్తం పెట్టుకొని తినేసా. మీకు అన్నం లేదు, మళ్ళీ పెట్టుకోవాలి. అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా, రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు. అరే తాగేస్తున్న అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా. ఊరు ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కర్లోద్రా, తాగుపడిపోతే చాలు. అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా. కృష్ణదాస్ అని నేను హామీ ఇస్తున్నాను, ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా. ఏదిరా? రే, నేను తన నా ఉద్దేశంతో చూడలేదురా. నేను తన నా జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి, జీవితం రాజశేఖర్ కదా చేసుకుంది. ఏమి ఏమి మాట్లాడుతున్నావా? నువ్వు ఉండు బంగారం. వాడు వినడం కాదు, వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని. మీరు గాని రెంట్ ఇవ్వకపోతే మీ పని కూడా. సార్ ఒక్క 2 days లో కట్టేస్తాం సార్. ఏంటి కొత్తగా 2 days ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు, సామాన్ మాత్రం బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఉన్నారా? రెండే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. వచ్చింది చూడండి అమౌంట్. హాయ్ చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ 8,000 rupees రెంట్ ఫ్రమ్ యువర్ టెనెంట్. అది వచ్చేసింది. థ్యాంక్ యూ. కాదురా, డబ్బులు లేవు, గూగుల్ పే ఎలా చేసావు? గూగుల్ పేనా బొక్క, నేనే నార్మల్ మెసేజ్ పెట్టా. లేకపోతే హై చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు. అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం. బాబాయ్ బాగున్నావా? బానే ఉన్నా. ఆరోగ్యం అంతా బానే ఉంది కదా? నిన్నే జీతం ఇచ్చారుగా, మళ్ళీ డబ్బులు ఎందుకు? కాస్ట్లీ కదా బాబాయ్, నీకు చెప్పిన అర్థం కాదు. ఎంత? 10,000. ఎంత మెత్తి? సేమ్ రెగ్యులర్. సరే ఫోన్ పే ఎత్తపో. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఊరు ఎందుకురా దానికి వెళ్తున్నావు? అరే మధ్యాహ్నం కీర్తితో బయటికి వెళ్ళాలా, అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటది. మరి డ్రెస్ ఏంటి? మార్చుకుంటాలే.
మళ్ళీ దేనికి గడ్డం గోక్తున్నావు నువ్వు? ఏమైంది? నీకు ఇప్పుడు కారు కావాలి కదా. ప్లాన్ చేశాం కదా. ఓ కాకపోతే కారు ఉన్నారు, మీరు మేనేజ్ చేస్తారు కదా అది correct గా? నేను చూసుకుంటాను కదా. ఒరే సరే గాని యారు మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా? మనం వెయిటర్లం రా, వెయిటర్లానే ఉన్నాం. లేని పోనీ హోప్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేయొద్దురా. ఏంటి ఈ సొల్లు మీటింగ్? సారీ సారీ మ్యామ్. ఆది